హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ డిజైన్ చూడండి. ఇది ఎలా వేసానంటే ఫస్ట్ నెట్ కుడుతుందండి. ఆ నెట్ చుట్టూ గోల్డ్ ఇస్తే మటుకు అది లైట్ అయిపోతుందని పింక్ ఇచ్చానండి. తర్వాత వచ్చేసరికి కింద బోర్డర్ గోల్డ్ వచ్చింది కదా, దాని మీద ఆకులకు గోల్డ్ వేస్తే బాగోదు అనేసి నేను ఆరెంజ్ ఇచ్చాను. ఆరెంజ్ మీద కూడా గోల్డ్ బాగోలేదండి, అది లైట్ ఆరెంజ్ కాబట్టి దాని మీద పింక్ వేసాను. నెక్స్ట్ వచ్చేసరికి కాడ కుడుతుందండి. ఆ కాడ మొత్తం గోల్డ్ ఇచ్చేసాను. శారీ అంతా అదండి, పర్పుల్ కలరు. దాని మీద లైన్స్కి ఇచ్చాను, గోల్డ్ ఇచ్చాను కదా, దాంతోపాటు ఈ రౌండ్ ఫ్లవర్ కూడా కుడుతుందండి. కాబట్టి రౌండ్ ఫ్లవర్ కూడా మొత్తం గోల్డే వచ్చేసిద్ది. కట్ వర్క్ వచ్చేసరికి నేను హ్యాండ్ మీద వచ్చేసరికి పర్పుల్ ఇచ్చానండి, గోల్డ్ మీద. మళ్ళీ ఇక్కడ పర్పుల్ మీద వచ్చేసరికి గోల్డ్ ఇచ్చాను. కట్ వర్క్ గోల్డ్ ఇచ్చేసాను కదా. ఇప్పుడు తర్వాత బుటీస్ వచ్చేసరికి నెక్స్ట్ ఆరెంజే, మనకి ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు అండి. కాకపోతే శారీ మొత్తం పర్పుల్ కలరు, దాంట్లో కలర్స్ ఉన్నాయి కానీ గోల్డ్ ఎక్కువగా ఉంది. మనం బుటీస్కి వేరే కలర్ ఏది ఇచ్చినా కూడా అది ఆ కలర్ శారీ మీదుగా అన్నట్టుగా ఉంటుందండి. కాబట్టి నేను గోల్డ్ ఇచ్చేసాను. ఇది ఫినిషింగ్ అది మటుకు చాలా బాగుంటుందండి. ఇందులో కట్ వర్క్ వద్దనుకున్న వాళ్ళకి రౌండ్ నెక్ కూడా ఉందండి. ఈ సైడ్ కూడా ఒక బంచ్ వస్తుందండి, కాకపోతే వాళ్ళు వద్దన్నారు. ఓన్లీ హ్యాండ్ వరకే ఆ బంచ్, అది డిజైన్ ఫ్లవర్ ఉంది కదండి, అది పెట్టమని చెప్పారు దాని వరకే. అందుకని దాని వరకే పెట్టి బ్యాగ్ మామూలుగానే వేసానండి. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.